ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత భద్రంగా కాపాడి మనల్ని క్షేమంగా ఇంటికి చేర్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్తామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో ఏకీభవించే ముందు ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోకుండా ప్రశాంతంగా మనసు ఉంచుకొని ప్రార్థనలో ఏకీభవించండి. లేకపోతే మన మనసులో ఏదైనా ఉందంటే ఖచ్చితంగా మనం చేసే ప్రార్థనకి జవాబు రాదు, ఆలస్యమైంది. మొదట వాళ్ళతో సమాధాన పడండి. వాళ్ళు ఎంత కఠినాత్ములైనా, మీ విషయంలో ఎంత కఠినంగా, ఎంత ఘోరంగా ప్రవర్తించినా సరే మనం సమాధాన పడాలి. అప్పుడు మన పక్షాన మన తండ్రి ఉంటాడు. మన మనసులో ఆ మచ్చ అనేది తండ్రి కనిపిస్తూ ఉంటే జవాబు అనేది మనకి దూరం అయిపోయింది. కాబట్టి ప్రశాంతంగా ఉంచుకునే మనసు ప్రార్థనలో ఏకీభవించు. అలాగే తగ్గింపు ప్రార్థన మీ అందరికీ అలవాటు అయిందనే నేను అనుకుంటున్నాను. అలవాటు చేసుకోండి. మనం ఎంత తగ్గించుకుంటే దేవుని దగ్గరే మనం తగ్గించుకోవడం మొదలు పెడితే ఇక ఎక్కడైనా సరే మనకు తెలియకుండానే తగ్గింపు జీవితం అనేది మనకు అలవాటు చేస్తూ ఉంటాడు తండ్రి. అందుకే దావీదంటే తండ్రికి అంత ఇష్టం. ఎందుకంటే ఎంత తగ్గించుకున్నాడు. కాబట్టి తగ్గింపు ప్రార్థన మీరు అలవాటు చేసుకోండి, మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. అలాగే ప్రార్థనలో సమస్యలన్నీ పెడుతున్నాము, దేవుని కృపను బట్టి మన ప్రార్థనకి తండ్రి జవాబు పంపిస్తున్నాడు. మీరు గమనించారో లేదో, చాలామంది దేవుని కృపను బట్టి ప్రార్థనకు జవాబు పొందుకున్నామని, సమస్య పరిష్కారం అయిందని, ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వచ్చాయని, హాస్పిటల్లో నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయని, అప్పు తీరే దారి కూడా తండ్రి చూపిస్తున్నాడని చాలామంది వారి సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. అంటే తండ్రి మన ప్రార్థన కూడా ఆలకిస్తున్నాడు. ఎంత గొప్ప తండ్రి అండి. అందుకే తగ్గింపు అంటే తండ్రికి చాలా ఇష్టం. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లనెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి పగలు మేఘస్తంభమై మా పండుగ తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంత్యక్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఇంత జాగ్రత్తగా మీరు మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత నా కృప, అందును బట్టి మీకే స్తోత్రం. నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మంచి ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, బండి డ్రైవింగ్ జాగ్రత్తగా చేసేవాళ్ళు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి మేమే పాటి వారం నా ప్రభు. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు, ఎవరెవరైతే ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరి ప్రార్థన నా ప్రభు, ప్రార్థన వినపాలు, ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి. నేనే పాటిదాన్ని నా ప్రభు. నేనెంత, నా భక్తి ఎంత, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. మరి బిడ్డలు తెచ్చిన ప్రార్థన అవసరతలు మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా లేనిదాన్ని. జాలిగల దేవ, కరుణగల దేవ, మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి మరి ఏ ఏ సమస్యలతో బిడ్డలు సతమతమైపోతున్నారు, ప్రతి ఒక్కరి ప్రార్థనకి, ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కారం పంపించమని అడుగుచున్నాం ప్రభా. మరి ఎవరెవరైతే నా ప్రభా వారి కుటుంబాల కోసం ప్రార్థించమని అడిగారు, మరి తల్లిదండ్రుల గురించి ప్రార్థించమన్నారు, బిడ్డల గురించి ప్రార్థించమన్నారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రభా. కుటుంబాల్లో ఉన్న గొడవలు, కోపాలు, ద్వేషాలు, అసహనాన్ని, మనస్పర్ధలు తీసివేసి పూర్తి శాంతితో కుటుంబాన్ని నింపండి నా ప్రభా. మీ శాంతిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనాన్ని, మీ పరిశుద్ధత నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న గొడవల వల్ల నా ప్రభా, మరి మనుషుల మధ్య మనస్పర్ధల వల్ల నా తండ్రి కుటుంబాల్లో శాంతి లేదు నా ప్రభా. మీ కృప నా తండ్రి, మీ శాంతితో నా ప్రభా మా కుటుంబాన్ని నింపితే చాలు నా తండ్రి. ప్రశాంతంగా ఉంటారు. ఎన్ని సమస్యలైనా, ఎంత ఒడిదుడుకులు ఎదురైనా సరే నా తండ్రి,
బిడ్డలు మాత్రం ప్రభా మనశ్శాంతిగా ఉంటారు. అటువంటి కుటుంబాలు నా తండ్రి మాకు అనుగ్రహించండి ప్రభా. మా కుటుంబాలు మీ హస్తంతో కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న అపవాద శక్తులు, సాతాను శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం నా ప్రభా. బిడ్డల్ని ఆ బంధకాల నుంచి విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి. మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా నా ప్రభా జీవించేలా మీ కృప అనుగ్రహించండి. మరి సమస్య వచ్చినప్పుడు సమస్య మీదే వాళ్ళ దృష్టి పెడుతున్నారు. సమస్య గురించే గంటలు గంటలు ఆలోచిస్తున్నారు. కానీ అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది? ఇప్పటి వరకు నా కుటుంబం అంత సంతోషంగా హ్యాపీగానే ఉంది కదా, కానీ ఇప్పుడు ఎందుకు ఎలజడి ఎందుకు మొదలైంది? ఎక్కడ నేను జారిపోతున్నాను? ఏ విషయంలో నా బిడ్డలు జారిపోతున్నారు అని నా ప్రభు బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. తెలివి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభు. మరి సమస్య గురించి ఆలోచించకుండా ఆ సమస్య ఎందుకు వచ్చిందో ఆలోచించి నా ప్రభు వారు చేసిన తప్పు గ్రహించుకొని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని నా ప్రభు, తగ్గింపు మనసుని, దీన మనసుని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి ఎవరెవరైతే నా తండ్రి అప్పులు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు నా ప్రభా, మరి అన్ని అప్పులు ఎందుకు అయ్యాయో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ లోకస్తులాగా ఆలోచించి నా ప్రభా, మరి ఒకవేళ పొరపడి నా తండ్రి తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా నా ప్రభా మరి మాకు తెలుసులే అని వారి సొంత ఆలోచనతో అప్పులు చేసి ఇప్పుడు తీర్చలేక నా ప్రభు ఇబ్బంది పడుతుంటే దయతో క్షమించండి నా తండ్రి. మరి తప్పిపోయిన కుమారుడు నా ప్రభ తను చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి కన్నీటితో తండ్రి పాదాల మీద పడ్డాడు. ఆ తండ్రి నా ప్రభ బిడ్డ మీద జాలిపడి నా తండ్రి కనికరపడి బిడ్డను ప్రేమించి నా ప్రభ హక్కును చేర్చుకున్నాడు నా తండ్రి. అంతకన్నా గొప్ప మనసు నా తండ్రి మీది. మరి బిడ్డలు నా ప్రభ వారు చేసిన తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉండగా నా తండ్రి వారి మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభ వారికి అప్పులు తీరే దారి ద్వారాలు నా ప్రభు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు తప్ప మాకెవరున్నారయ్యా? ప్రతి ఒక్కరి ఆర్థిక సమస్యల నుంచి నా ప్రభు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎందువల్ల నా తండ్రి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయో నా ప్రభు, మరి కుటుంబంలో నా ప్రభు ఎవరెవరైతే కష్టపడగలరో ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని, వారు చేయదగిన ఉద్యోగాన్ని ప్రభు పొందుకునే కృపను నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. ప్రతి ఒక్కరు కష్టపడే హృదయాన్ని వారికి ఇవ్వండి నా తండ్రి. మరి అలాగే నా ప్రభ ఆర్థిక పరిస్థితులు తీసివేసి నా తండ్రి మీ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మేము ఎంత కష్టపడ్డా సరే, నైట్ అవుట్లు చేసినా సరే నా ప్రభ ఒక్క రోజు సెలవు తీసుకోకుండా జీవితాంతం మేము కష్టపడినా కూడా నా ప్రభ మరి ఆ డబ్బులు నిలబడవు నా తండ్రి. ఎందుకంటే మీ ఆశీర్వాదం లేకపోతే, మీ ఆశీర్వాదం ఉందంటే నా ప్రభ మేము ఎంత కష్టపడకపోయినా సరే ఖచ్చితంగా మాకు సమృద్ధిగా దొరికిద్ది నా తండ్రి. అటువంటి మీ ఆశీర్వాదాలతో నా ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకపోతే మా జీవితాలు వ్యర్థమేగా నా తండ్రి. మా అందరికీ నా ప్రభ తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, దీన మనసు కలిగిన తండ్రి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో నాకు నేర్పించండి నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభ మరి వివాహాలు ఆలస్యం అవుతున్నాయి, వివాహ వయసు దాటిపోతుంది కానీ ఇంకా మ్యారేజ్ కాలేదని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ లోకస్తులాగా ఆలోచించి సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని నా ప్రభ డిలే చేసింటే క్షమించండి నా ప్రభ. జాలిగల దేవా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి వారికి మీ చిత్తంలో నా ప్రభ త్వరగా వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదు నా ప్రభ, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. ఏవే తల్లిదండ్రులైతే ఎవరెవరైతే నా ప్రభ తమ బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని నా తండ్రి మీకు లోబడే బిడ్డలే తమ బిడ్డలకి జతపడాలనే ఆశ కలిగి ఉన్నారు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు ఇచ్చిన ఆశ చొప్పున నా ప్రభ భర్తకు లోబడే మనసు, గుణవతి అయిన ఆమె తగ్గింపు దీన మనసు కలిగిన అటువంటి స్త్రీని నా తండ్రి బిడ్డలకు జతపరచు నా ప్రభ. అలాగే నా తండ్రి భార్యను ప్రేమించే మనసు గల భర్త, మీ ఎడల భయభక్తులు కలిగి నా తండ్రి ప్రతి విషయంలో నా ప్రభ భయము కలిగి ప్రవర్తించి అటువంటి వ్యక్తిని బిడ్డలకు నా ప్రభ జతపరచమని అడుగుచున్న వారిద్దరి వివాహాలు మీ చిత్తంలో నా ప్రభ ఘనంగా జరిగించండి నా తండ్రి. మీ కృప నా ప్రభ బిడ్డలకు తోడుంటే చాలు నా తండ్రి. ఆ కుటుంబాలు ఎలాంటి గొడవలు ఉండవు నా తండ్రి. ఆ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు నా ప్రభ, ఎలాంటి ఒడిదుడుగులు రావు నా తండ్రి, ఎలాంటి మనస్పర్ధలు రావు, ఎటువంటి ప్రమాదాలు కూడా బిడ్డల దాకా రావంటే అది కేవలం మీ కృప బిడ్డలకు తోడుగా ఉంటుంది. మీ చిత్తంలో నా ప్రభ బిడ్డలను జతపరిచి నా తండ్రి వారి వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్న
అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారో, వివాహాలు పెట్టుకుని ఉన్నారు నా ప్రభా, మరి త్వరగా నా బిడ్డ వివాహాలు జరిగేలా ప్రార్థనలో పెట్టమ్మా అని అడిగినప్పుడు నా తండ్రి, నేనే పాటిదాన్ని నా ప్రభా. నేను ప్రార్థన చేస్తే వాళ్ళ కార్యం జరుగుతుంది అని నమ్ముతున్నారేమో. నేను కాదు నా తండ్రి, నేను వివాహాలు జరిగించేది నేను కాదు, స్వస్థత ఇచ్చేది నేను కాదు. ఏ కార్యం చేయాలన్నా అది మీకు మాత్రమే సాధ్యమని ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మనుషుల వైపు వాళ్ళు చెప్పే మాటల మీద బిడ్డల మనసు ఉంచనివ్వద్దు నా తండ్రి. కార్యం చేసే మీ మీద మాత్రమే బిడ్డల హృదయాలు, బిడ్డల మనసులు, ఆలోచనలు నా కృప ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించి స్థిరమైన భక్తిని నా ప్రభ బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డల వివాహాలు త్వరగా జరిగేలా నా తండ్రి, మరి ఎందుకో తొందరపడుతున్నారు నా ప్రభ మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ ఏదైనా సమస్య అయితే ఇంటిలో నా ప్రభ, మరి గృహాల్లో ఆ వివాహం గురించి ఏదైనా గొడవలు జరుగుతుంటే నా ప్రభ, ఆ గొడవను సద్దుమణిగించి నా తండ్రి శాంతి సమాధానంతో ఆ కుటుంబాలు నింపిన ప్రభా, మీ చిత్తంలో నా తండ్రి, నా మాట కాదు నా ప్రభా, మీ చిత్త ప్రకారమే ఒక మంచి సంబంధం మరి బిడ్డలకు కుదిరేలా నా ప్రభా మీ కృప అనుగ్రహించి అద్భుత కార్యాన్ని జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మరి వివాహాలు పెట్టుకున్న వాళ్ళతో నా ప్రభా మీరు ముందండి నా తండ్రి. ఎటువంటి అప్పులు, ఆర్థిక సమస్యలు బిడ్డలకు రాకుండా, మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా నా తండ్రి, ఆ వివాహంలో ఏ లోటు లేకుండా నా ప్రభా ఆ వివాహాలు మంచిగా జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మరి మీరుంటే చాలు నా ప్రభా. ఒకవేళ లోటు ఏర్పడినా కూడా దాన్ని పూడుస్తారు నా తండ్రి. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. అలాగే నా తండ్రి, మరి వివాహాల తర్వాత బిడ్డల గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరెవరైతే మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయింది సిస్టర్, మ్యారేజ్ అయింది కానీ ఇంతవరకు బిడ్డలు లేరు, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎన్నో మెడిసిన్ వాడాం కానీ గర్భఫలం పొందుకోలేకపోతున్నామని ప్రభా మరి కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి. తప్పు మాదే నా ప్రభా. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నారు. మిమ్మల్ని పక్కన పెట్టి, మీ మాట పక్కన పెట్టి మనుషుల మీద మేము ఆధారపడ్డాం. ఒకవేళ బిడ్డలు నా తండ్రి లోకస్తులాగా ఆలోచించి తప్పు చేస్తుంటే క్షమించండి నా ప్రభా. ఒకవేళ సొంత ఆలోచనతో సెటిల్ అయిన తర్వాత బిడ్డల గురించి ఆలోచిద్దాంలే అని నా ప్రభా లోకస్తులాగా నా తండ్రి ఆలోచించుంటే క్షమించండి నా ప్రభా. తప్పు మాదే నా తండ్రి. మీ పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, దయతో నా ప్రభు బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి. వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను ప్రభు. నేనేదో గొప్పదాన్ని, నేనేదో నీతిమంతురాలను అని కాదు నా తండ్రి. అయినా సరే బిడ్డల పక్షాన నా తండ్రి నేను క్షమాపణ అడుగుతున్నాను ప్రభు. దయతో బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఎవరైతే గర్భఫలం కోసం నా ప్రభ మరి కన్నీరు కారుస్తున్నారు, పశ్చాత్తాప పడుతున్నారు, దుఃఖపడుతున్నారు నా తండ్రి, వారి హృదయాన్ని కృమ్మరిస్తున్నారు, ప్రతి ఒక్కరు నా ప్రభ యేసు నామంలో గర్భఫలం పొందుకునేలా అద్భుత కార్యాన్ని చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కృపే కానీ నా మాట కాదు నా ప్రభ. కానీ బిడ్డలు నా తండ్రి అంత దుఃఖంలో ఉంటే చూసి తట్టుకునే మనసు మీరు మాకు ఇవ్వలేదు నా తండ్రి. అంత సున్నితమైన మనసు నా ప్రభ మీది. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ. మొదట వాళ్ళు నా తండ్రి మీ మాట చొప్పు నడుచుకునేలా వారి హృదయాలు సరిచేసి, కుటుంబాలను సరిచేసి నా ప్రభ భర్తకు లోపడే మనసు, వారిని ప్రేమించే మనసు, ఇంట్లో అందరితో నా ప్రభ సమాధానంగా ఉండే మనసు, ఆ తల్లికి ఓర్పు సహనాన్ని అలవాటు చేసి మరి బిడ్డలు కలిగారంటే ఎంత ఓర్పు, ఎంత సహనం కావాలో కదా నా తండ్రి. అందువల్లే ఒకవేళ గర్భఫలం నా తండ్రి ఆపేరేమో నా ప్రభ. మరి ఆ ఓర్పు సహనం బిడ్డలకు అలవాటు చేసిన ప్రభ మీ చిత్తంలో బిడ్డల మీద జాలిపడి నా ప్రభ బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాన్ని నా ప్రభ యేసు నామంలో తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు ఒక మంచి గుడ్ న్యూస్, శుభవార్తను మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించిన అద్భుత కార్యాన్ని ప్రభా ఇప్పుడే ఈ దినమందే నా ప్రభా మీరు చేయబోతున్నందుకు, చేస్తున్నందుకు మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. అలాగే నా తండ్రి మీ దయ చొప్పున ఎవరైతే నా ప్రభా గర్భాన్ని పొందుకున్నారో, గర్భఫలాన్ని పొందుకున్నారో నా తండ్రి, మరి బిడ్డ చుట్టూ, తల్లి చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా ప్రభా. మరి కడుపులో ఉన్న శిశువు నా తండ్రి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి,
ప్రతి అవయవాన్ని నా ప్రభ మీ హస్తాలతో నా ప్రభ నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎన్ని రిపోర్ట్లు చేసినా, ఎన్ని స్కానింగ్లు చేసినా, ఎన్ని టెస్టులు చేసినా సరే అన్ని నార్మల్ రిపోర్ట్స్ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభ. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలిద్దరికి రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచండి. ఎటువంటి అపవాద శక్తులు, దురాత్మ శక్తులు నా ప్రభ, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా ప్రభ మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకి సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరూ నార్మల్ డెలివరీని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మనుషులైతే నార్మల్ డెలివరీ కాదమ్మా అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి. బిడ్డలు మనుషుల మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడాలి. ప్రతి ఒక్కరు డెలివరీలకు సిద్ధంగా ఉన్నవాళ్ళు 3 గంటలకు లేచి మీ పాదాలు పట్టుకునే హృదయాన్ని, ఆసక్తిని నా ప్రభ మెలకువని నా తండ్రి బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభ. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారమ్మా అని మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరెవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ఐసీయూలో, కోమాలో ఉన్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, యాక్సిడెంట్ అయినా ప్రభ మరి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, అనుకునే ప్రమాదాల వల్ల నా ప్రభ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. గుండె జబ్బులతో నా ప్రభ, మరి థైరాయిడ్తో, కడుపు నొప్పితో నా తండ్రి, కడుపులో గడ్డలతో, క్యాన్సర్ గడ్డలతో నా ప్రభ, గర్భాశయ క్యాన్సర్ నా తండ్రి, పొత్తి కడుపులో నొప్పి నా ప్రభ, మరి బ్యాక్ పెయిన్తో బాధపడేవాళ్ళు, ఒళ్ళు నొప్పులతో బాధపడేవాళ్ళు, గ్యాస్ ట్రబుల్తో నా తండ్రి, గ్యాస్ ట్రబుల్ సమస్యతో అనేక మంది బాధపడుతున్నారు నా ప్రభ. మరి ఎందువల్ల ఆ సమస్య వస్తుందో మాకైతే తెలియదు నా తండ్రి. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కొన్ని రోజులే ఉపశమనంగానే మరలా అది వస్తానే ఉంటుందంటే తప్పు మాదే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోతున్నామేమో. దయతో నా ప్రభ మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలి గల దేవా, కరుణ గల దేవా, మా మీద జాలిపడి కనికరపడి నా ప్రభ. మరి గ్యాస్ ట్రబుల్ నా తండ్రి ఎవరికి ఆ సమస్య రాకుండా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ కాళ్ళ వాపులు నా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారో, కాళ్ళకు నీరు వచ్చి నా ప్రభ, పక్షపాతంతో ఎవరు మంచాన ఉన్నారు నా తండ్రి, ఫిట్స్తో ఎవరు బాధపడుతున్నారు నా ప్రభ, మరి నాన్నకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సిస్టర్ అని నా ప్రభ ఆ చెల్లి చెప్పినప్పుడు నా తండ్రి ఒక్కసారి నా ప్రభ ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి, ఏదో విషయంలో మేమే జారిపోయి ఉంటాం నా ప్రభ, తప్పు మాదే నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఇప్పుడు నా తండ్రి ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా నా తండ్రి రికవరీ కాలేక నా ప్రభ, ఎంతో మంది నా తండ్రి ఎన్నో బాధలు పడుతున్నారు, అనారోగ్యంతో ఎన్నో వేదన, ఎంతో బాధపడుతున్నారు నా ప్రభ. జాలి గల దేవా, కరుణ గల దేవా, ప్రతి ఒక్కరి మీద నా ప్రభ మీ హస్తం ఉంచి, యేసు నామములో నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్పిన దేవ, మీ చిత్తమైతే నా ప్రభ ప్రతి ఒక్కరి మీద మీ స్పర్శ పొందుకునే అర్హత మాకు లేదు నా తండ్రి. కానీ జాలి గల దేవా, కరుణ గల దేవా, బిడ్డల వైపు ఒక్క చూపు చూస్తే చాలు నా తండ్రి. మాకైతే మాకున్న సమస్య నా ప్రభ అది ఎంతో పెద్ద రోగంలాగా కనిపిస్తాయి. ఇక రోగానికి మందే లేదు అన్నట్టు నా ప్రభ కనిపించింది. మనుషులైతే, డాక్టర్లు అయితే ఇంకా నీ లైఫ్ లేదమ్మా, ఇక నువ్వు మరణించడమే కానీ బ్రతకడం అంటూ ఉండదని నా ప్రభ చెప్పేస్తారు. అది మనుషులకైతే అసాధ్యమే నా తండ్రి. కానీ నా ప్రభ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. మీ దృష్టిలో నా ప్రభ ఒక చిన్న మచ్చైగా నా తండ్రి మేమే దారి తప్పిపోతున్నామేమో, మేమే నా తండ్రి మీ మాట పక్కన పెట్టి మా సొంత ఆలోచనతో దారి తప్పుతున్నామేమో, అందుకనే నా ప్రభ మమ్మల్ని సరిచేయిస్తున్నారేమో నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ దూరదేశాలకి పనుల కోసం వెళ్ళారు, ప్రతి ఒక్కరితో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. మీ కృప బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం. వారి కుటుంబాలకు నా ప్రభ మీరే తోడుగా ఉండి, బిడ్డలకి మీరే తోడుగా ఉండండి నా ప్రభ. మరి అక్కడ ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనుకోని ఆపదలు నా ప్రభ బిడ్డలకు రాకుండా నా తండ్రి మంచిగా ప్రభ మీ బలము శక్తితో బిడ్డలను నింపి నా తండ్రి. మరి ఎటువంటి గొడవలు జరగకుండా నా ప్రభ వారి పనులు ముగించుకొని క్షేమంగా మా దేశానికి చేరుకునేలా, వారి దేశాలకు చేరుకునేలా, వారి ప్రాంతాలకు, వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానికి నా ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి. అయ్యో అంత దూరం నుంచి వచ్చారు కదా, వాళ్ళని నేనెలా ఇబ్బంది పెట్టగలను అని నా ప్రభ దయగలిగి నా ప్రభ బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం పుచ్చుకునేలా ఇవ్వాలి అనే మనసు ఆ యజమానునికి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి. మరి వాళ్ళ మీద ఎవరికీ ద్వేషం
నిర్లక్ష్యం కలగకుండా నా తండ్రి, వాళ్ళ మీద ఎటువంటి నిందలు వేయకుండా నా ప్రభ మరి బిడ్డల ప్రభ ప్రేమించే హృదయాన్ని నా తండ్రి, బిడ్డలందరికీ వారితో పనిచేసే వారికి కూడా నా తండ్రి మీరే కలిగించమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి మా దేశంలో జరుగుతున్న పరిస్థితులు నా ప్రభ మరి అన్నీ నా తండ్రి సమర్థించగల నా ప్రభ, శాంతితో నింపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. మరి బిడ్డలు నా ప్రభ వారి కుటుంబ సభ్యులు కోల్పోయారు నా తండ్రి. మరి ఆ దాడులు ఎంతమంది అయితే నా తండ్రి మరణించారు, ఆ కుటుంబాలకి నా ప్రభ ఓదార్పునివ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇవ్వండి నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరికి నా ప్రభ అలాంటి పరిస్థితి రానివ్వద్దు నా ప్రభ. మీ కాపుదల నా తండ్రి మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం ప్రభ. ఎటువంటి గొడవలు అవ్వకుండా, ఎటువంటి యుద్ధాలు జరగకుండా నా తండ్రి మీ శాంతితో మా దేశాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి తెల్లవారుజామున 3 గంటలకు లేచి మీ పాదాలు పట్టుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మరి మెలకు రావట్లేదని బిడ్డలు బాధపడుతున్నారంటే నా తండ్రి మీ కృపను బట్టి నా ప్రభ బిడ్డలు చేసిన తప్పు నా తండ్రి ఒకవేళ ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే క్షమించి వారిని తట్టి లేపి నా తండ్రి ప్రార్థనలో కూర్చోబెట్టమని మరి ఏదైతే మీరు బిడ్డలకు ఇవ్వాలని మీరు నిర్ణయించి పెట్టారు అదే వారి నోటి వెంట వచ్చేలా, అదే మిమ్మల్ని అడిగేలా, మీకు మొరపెట్టేలా నా ప్రభ వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభ నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచనలు, నూతన భక్తిని నా ప్రభ, నూతన తలంపులు నా తండ్రి ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభ. ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకున్న ప్రభ, వారు ఎంత బిజీగా ఉన్నా సరే మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి ఎలా ఉండాలో నా తండ్రి, ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో నా ప్రభ నూతనంగా నా ప్రభ బిడ్డలకు నా తండ్రి నేర్పించండి నా తండ్రి. ఈలోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళం నా ప్రభ. ఈలోక జ్ఞానం మాకొద్దు నా తండ్రి, ఈలోక జ్ఞానం తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నా ప్రభ. ప్రతి ఒక్కరు మీ ప్రేమ తెలుసుకోవాలి, ఆత్మీయంగా వ్యక్తిగతంగా మీకు దగ్గర అయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి మనుషుల వైపు వాళ్ళు చూడకుండా ఏ సమస్య వచ్చినా, ఎలాంటి ఏ స్థితిలో నా ప్రభ ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే లోకం వైపు మనుషుల వైపు బిడ్డలు చూడనివ్వద్దు నా తండ్రి. నా తండ్రి పాదాల దగ్గరికి వెళ్తాను, నా తండ్రి పాదాల దగ్గర నేను మోకాళ్ళ మీద కూర్చుంటాను, కన్నీరు కారుస్తాను. నా తండ్రి తప్ప నాకు నా సమస్యకి ఎవ్వరు పరిష్కారం చూపించలేరు, మనుషుల సహాయం నాకొద్దు, నా తండ్రి నాకు కావాలి అని నా ప్రభ సమస్య వచ్చినప్పుడు నా తండ్రి మనుషుల వైపు వాళ్ళు చూడకుండా మీ దగ్గరికి నా ప్రభ పరిగెత్తుకుంటూ రావాలి అని అటువంటి హృదయాలను నా ప్రభ బిడ్డలు కలిగించండి. నమ్మకాన్ని, విశ్వాసాన్ని నా ప్రభ బిడ్డలు స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. లోకం వైపు చూడకుండా, లోకంలో పడిపోకుండా, లోకస్తులాగా జీవించకుండా నా తండ్రి జాగ్రత్త కలిగి మీరు అక్కడ త్వరగా నా తండ్రి మీరు వస్తున్నారనే భయము కలిగి నా ప్రభ ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా ప్రభ. మీ ఎడల భయము భక్తి కలిగి నా తండ్రి ఎంతో మంది భక్తులు నా ప్రభ మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీకు భయపడి జీవించారు నా తండ్రి, ఎంత జాగ్రత్తగా జీవించారు. అటువంటి హృదయాన్ని, అటువంటి భయాన్ని నా తండ్రి మాకు నా తండ్రి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేనివాడు నా తండ్రి, మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే ఆ విధంగా మేము కూడా జీవించాలి, నా తండ్రికి ఇష్టంగా నేను బ్రతకాలి అనే ఆశ నా ప్రభ మా అందరికీ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి నా ప్రభ. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టకుండా నా ప్రభ మరి నిద్రలేమి సమస్యతో బాధపడకుండా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభ గాఢ నిద్ర అనుగ్రహించమని, సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయమని నా ప్రభ. అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.